ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తెల్లవారుజామున విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 29 వరకు దాదాపు 10 రోజుల పాటు లండన్, అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. అక్కడి ప్రముఖ యూనివర్సిటీలను సందర్శించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తరపున కొన్ని ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రధానంగా విద్య, క్రీడలకు సంబంధించిన అంశాలు సీఎం పర్యటనలో ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరవుతారు. ఆ సమావేశం ముగిశాక రేపు తెల్లవారుజామున లండన్ బయలుదేరనున్నారు. ఈ నెల 29 వరకు లండన్, అమెరికాలో పర్యటించిన అనంతరం తిరిగి ఈ నెల 30న ఉదయం హైదరాబాద్కు చేరుకోనున్నారు. రేపు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో లండన్ బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు ఉదయం లండన్ చేరుకోనున్నారు. ఆగస్టు 21న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్కు హాజరవుతారు. అక్బరుద్దీన్ కూతురు వివాహానికి కూడా హాజరు కానున్నారు. ఆగస్టు 22న కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనెట్ హౌస్ను సందర్శిస్తారు. లండన్ బిజినెస్ స్కూల్కు వెళ్లనున్నారు. విద్యా సంస్థల ప్రతినిధులతో సమావేశాల సందర్భంగా తెలంగాణలో విద్య, నైపుణ్యాభివృద్ధి, యువతకు అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్కు సీఎం రేవంత్ రెడ్డి పయనమవుతారు. ఆగస్టు 24న ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్తో పాటు ఎంఐటి క్యాంపస్ను సందర్శించనున్నారు. అదే రోజు రాత్రి బోస్టన్ నుంచి న్యూయార్క్కు ప్రయాణిస్తారు. ఆగస్టు 25న నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ను సందర్శించి వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం కానున్నారు. ఆగస్టు 26న న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆగస్టు 30న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. మొత్తం 10 రోజుల పాటు కొనసాగనున్న ఈ విదేశీ పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల సందర్శనతో పాటు తెలంగాణకు పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి పెట్టేలా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.